మా మేడం ఈ రోజు వాళ్ళ టెర్రస్ పైకి ఎక్కమంది. మనం మీ నిశ్చయం తీసుకుని పైకి అయితే ఎక్కాలి. ఇంకా 4 ఫ్లోర్లు ఉంటుంది. ఎక్కడ మీద స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎందుకు ఎక్కమంటే వాళ్ళ ఇంటి పైన ఏసీలు ఉంటాయి. ఆ ఏసీలు స్టార్ట్ చేసినప్పుడల్లా కిందికి సౌండ్ వస్తుందట రూమ్ లోకి. ఒకసారి వెళ్ళి చూడు మరి ఏమైందో అని నన్నైతే పంపిస్తా ఉండదు. పైకి ఎక్కగానే ఒక రూమ్ మాదిరి ఉంటుంది. ఆ రూమ్ లోపల ఏసీలు ఇలా ఉంటాయి చూడండి. ఎగ్జాక్ట్లీ ఒక 6 నెలల ముందు ఇక్కడైతే పని చేపించింది. చూస్తే బాగానే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ వెంక సైడ్ వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ కూడా బాగానే ఉంది. మరి సౌండ్ ఎందుకు వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడైతే సౌండ్ రావట్లేదు. ఇంకా కిందికి వెళ్ళి మా మేడం చెప్పగానే సౌండ్ రావట్లేదని శుక్రాన్ అంది అరబీలో. అంటే థ్యాంక్ యూ అని. సరే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఈ కోడిగుడ్లని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టమంది. ఈ డబ్బాలో నింపి. ఈ కోడిగుడ్లు చాలా ఎక్స్పెన్సివ్. ఈ ట్రేక్ వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది ఇండియన్ రూపీ. ఒక కోడిగుడ్డుకి 40 రూపాయలు. 15 ఎగ్స్ ఉంటాయి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు 3.5 ఉండే. మరి ఎప్పుడైతే ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఏ ఏరియా నుంచి ఇస్తున్నారో ఆ ఏరియా ప్రైస్ ఆ ఏరియా మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకా మనమైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టేసినాం. ఇంకా మళ్ళీ రెండవ రోజు సౌండ్ మళ్ళీ నైట్ బాగా వచ్చిందట. మళ్ళీ వెళ్ళి చూడమంది. నేనైతే పైకి ఎక్కాను. సౌండ్ అయితే కొంచెం వినిపిస్తుంది నాకు. ఇంకా డోర్ ఓపెన్ చేసి ఏసీ దగ్గరికి వెళ్ళగానే ఒకేసారి ఉన్నట్టుండి ఏసీ ఈ ఏసీ గడగడమేమో గానీ నాకు కింది కూడా గడగడం ఉన్నాయి. మా మేడం చెప్పింది నిజమని తెలిసింది నాకు. ఈ రోజు అర్జెంట్ వెళ్ళి మా మేడం అయితే చెప్పాలి. జై జంపు.